4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు, దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ పేదవాడికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్ లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేశాం.